హాయ్ హలో అందరికీ. ఈ హాలిడేస్కి అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము. చాలా బాగుంది. మేము నా తమ్ముడు భార్య మా పిల్లల కోసమని వెళ్ళాము. వాటర్ చూస్తే పిల్లల కన్నా మేమే ఎక్కువ ఎంజాయ్ చేసాము. పోన్రా అంటే దొబ్బి పడేసినాడు వాడు, పైన ఉన్నవాడు ఒకడు. తర్వాత మా తమ్ముడు భార్య అందరూ ఆడారు. వాళ్ళు చూడండి బాబోయ్, ఒక్కసారి మునిగాక మళ్ళీ మునగాలనిపించలేదు. చాలా నీళ్ళు ఉన్నాయి, భయం వేసేసింది. నేను రాను అంటే కూడా అక్కడ ఉన్న పిల్లోడు మాత్రం దొబ్బి పడేశాడు. తర్వాత చిన్న వాటర్ ఉంది, అక్కడ ఆడారు మా పిల్లలు. ఎంజాయ్ చేయడానికి అయితే ఈసారి మీరు ఎక్కడికి వెళ్ళారు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? కామెంట్ చేయండి. మా చిన్నది మాత్రం కింద బయట వరగారు వస్తుంది. అట్లనే వచ్చిన స్టెప్పులతో చిన్న స్టెప్పులు కానీ ఇచ్చేసాము. ఫుల్ ఎంజాయ్ చేసాము. మీరే ఎక్కడికి వెళ్ళారు ఈ హాలిడేస్లోనా? మా తమ్ముడు మాత్రం వచ్చిన స్టెప్పులతో ఇరగదీశాడు డ్యాన్స్ మాత్రము. తన భార్య మాత్రం రానా అంటుంది, రాదు పిన్ని నాకి అంటుంది. ఫుల్ వాటర్ అయితే ఇంటికి వచ్చినాక జలుబు. మా వాడు చిన్నోడు అక్కడ నేను ఫొటోస్ దిగుతున్నాను 2. ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసాము. చిన్న స్టెప్స్, మా వాడు మాత్రం నీళ్ళలో నుంచి బయటికి రాకపో ఉన్నాడు. రావడానికి జలుబు అవుతుందంటే కూడా వినుకో ఉన్నాడు నా తమ్ముడు. నేను నా బాబు కొంచెం ఆడినాము నీళ్ళల్లోన. మకానికి వేసేస్తున్నాను నీళ్ళు మాత్రము. అసలు ఆడలేకపోయినాను వాటర్లోన. అప్పటికే ఫుల్ జలుబు వచ్చినట్టు అనిపించేసింది నాకైతే. ఫుల్ ఎంజాయ్ చేశాడు మా బాబు అయితే. తర్వాత లైట్గా డిన్నర్ చేసాము. అక్కడ వెజిటేబుల్ రైసు, తర్వాత పన్నీర్ రైసు, గోబీ, మాకు ఇష్టం వచ్చినట్టు కొన్ని తెప్పించేసుకొని తినేసాము. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న క్యారియర్ కూడా ఖాళీ చేసేసాము. స్టెప్పులు మాత్రం వేసాము, మాకు ఇష్టం వచ్చిన స్టెప్పులు. అంటే ఫుల్ ఎంజాయ్ అనిపించేసింది. సాలైపోయింది అంటున్నాడు మా తమ్ముడు. ఎయిరా ఇంకా 2 స్టెప్పులు వేయరా అన్నాను. వేసాడు అట్లనే. తన భార్యను కూడా పిలుచుకొచ్చి వేసాడు. ఫుల్ అలసిపోయాము. ఇంటికి వచ్చేలోపు పొద్దున 8కి అట్లా బయలుదేరినాము. ఇంటికి వచ్చేలోపల 5 అట్లా అయిపోయింది. బాయ్.